హలో ఫ్రెండ్స్, చూడండి ఈ చెట్లని. ఇవి ఆముదం చెట్లు అంటారండి. ఆముదం చెట్లు. ఈ ఆముదం చెట్లు చూడండి, ఇవి ఆకులు ఈ విధంగా ఉంటాయండి. అయ్యో, ఈ ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఈ ఆకులు ఈ విధంగా ఉంటాయండి. దీని కాయలు చూడండి, ఇక ఈ విధంగా ఉంటాయండి. కాయలైతే ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా కాయలు ఉన్నాయండి. ఇదిగో చూడండి, ఆముదం కాయలు ఈ విధంగా ఉన్నాయండి. ఇవి బాగా ఎండిపోయినప్పుడు ఈ విధంగా అవుతాయండి. ఎండిపోయినప్పుడు ఈ విధంగా అవుతాయండి ఈ ఆముదం కాయలు. వీటిలో నుంచి ఆముదం కాయల నుంచి ఆముదం నూనె తయారు చేస్తారండి. ఈ ఆముదం కాయలతోటి ఆముదం గింజలతోటి నూనె తయారు చేస్తారండి. ఆముదం నూనె తయారు చేస్తారండి. ఇది చాలా ఉపయోగాలు ఉంటాయండి దీంతో. ఆముదం నూనెతోటి ఈ ఆముదం అనేది చాలా ఇగో ఇలాంటి చెట్ల నుంచే, ఈ ఆముదం చెట్ల నుంచే వస్తాయండి. ఇది ఆముదం కాయలండి. ఇవి ఎండిపోయిన తర్వాత ఉండే కాయలండి. ఇవి చూడండి.